మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఎమ్మెల్సీ కవితను అయితే ఈడీ అరెస్ట్ నోటీస్ అయితే ఇచ్చి అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరికొంతమంది నేతలకు కూడా ఈ రోజు రాత్రి అయితే ఈడీ నోటీస్ పంపే అవకాశం ఉంది. దీనిపై కేటీఆర్ అయితే స్పందించి ట్రాన్సిట్ వారెంట్ లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని అయితే అడగడం జరిగింది. మనం ప్రస్తుతం అయితే బీఆర్ఎస్ నేతలతో ఉన్నాం. ఆ కవిత అరెస్ట్ పై వారి యొక్క అభిప్రాయాన్ని అయితే అడిగి తెలుసుకుందాం. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రేపో మాపో నోటిఫికేషన్ వచ్చే సమయంలో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ సంస్కృతిని మిళితం చేసి తెలంగాణ ప్రాంతంకు జరుగుతున్న వివక్షను ప్రపంచమంతా పరిచయం చేసిన కవితక్కను ఏదో రకంగా బదనాం చేయాలన్న ఒక ఆలోచనతోటి పార్లమెంట్ ఎన్నికలకు ముందే లబ్ధి పొందాలన్న ఒక ఆలోచనతోటి మొన్ననే సుప్రీంకోర్టు చెప్పింది మార్చి 13 దాకా కవితక్క గారిని అరెస్ట్ చేయొద్దు అని చెప్పి. తెల్లారే ఇవాళ శుక్రవారం ఖచ్చితంగా 2 రోజులు సుప్రీంకోర్టుకు సెలవులు ఉంటాయని చెప్పి తెలుసుకొని ఈరోజు వారు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం పైన గతం నుంచి కూడా ఎవరైతే బీజేపీ ప్రభుత్వాన్ని కావచ్చు, మోడీ గారి విధానాలను వ్యతిరేకిస్తారో వాళ్ళపైన ఈడీ తోటి కావచ్చు, ఐటీ తోటి కావచ్చు దాడులు చేయడం మనం గతం నుంచి ఎన్నో సందర్భాలలో చూస్తూ ఉన్నాం. ఎన్నికల ఖచ్చితంగా రేపు నోటిఫికేషన్ వస్తే తెలంగాణ వ్యాప్తంగా కూడా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి కార్యక్రమాలు చేయొద్దు అన్న ఒక ఉద్దేశంతో ఎన్నికలలో లబ్ధి పొందాలన్న ఏకైక కారణంతో ఈరోజు కవిత గారిని వారు అదుపులోకి తీసుకోవడం జరిగింది. తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తూ ఉన్నది ఏం జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బీఆర్ఎస్ నేతలపైన కక్ష కట్టి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చెప్పి చూస్తూ ఉన్నారు. రానున్న రోజులలో ఖచ్చితంగా కూడా ప్రజలే వారికి సమాధానం చెప్తారు. ఖచ్చితంగా కూడా కవిత గారిని విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం ఈడిని పెట్టి కవితకు అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. తెలంగాణ ప్రాంతంలో కనుమరుగైన బతుకమ్మను ముందుకు తెచ్చి జాగృతితోటి పల్లె పల్లె బతుకమ్మ కార్యక్రమాలు చేసి ఎన్నో మంచి పనులు చేసిన కవితక్కను లిక్కర్ కేసులో ఇరికించి ఆమెను అరెస్ట్ చేయడం చాలా మందికి బాధాకరం. ఈరోజు కల్వకుంట్ల కవిత గారిని అన్యాయంగా ఈ లిక్కర్ కేసులా ఇరికించి ఈరోజు సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటను ధిక్కరించి ఈరోజు మా టిఆర్ఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కూడా ప్రశ్నించడం జరిగింది. మీరు ఏదైతే అరెస్ట్ వారెంట్ లేకుండా మీరు అరెస్ట్ చేస్తున్నారో దీనికి తీవ్రమైనటువంటి పరిణామాలు ఉంటాయని హెచ్చరించడం కూడా జరిగింది. మాకు ధర్నాలు చేయడం కొత్త ఏం కాదు. మా పార్టీ ఉద్యమ పార్టీ ఖచ్చితంగా మీరు ఏదైతే నోటీసులు ఇచ్చిర్రో దాన్ని వెనుకకు తీసుకొని ఏదైతే మీరు అరెస్ట్ చేస్తా అని చూసిర్రో దాన్ని మీరు వెనుకకు తీసుకోవాలి. వెనుకకు తీసుకొని ఏడల మేము మాత్రం తీవ్రంగా ఉద్యమాలు తెలంగాణ కొరకు ఏ విధంగా అయితే మేము ఉద్యమం చేసామో అదే విధంగా తెలంగాణ మొత్తము మేమందరం కవిత కొరకు మేము నిలబడి కొట్లాడతామని మీరు ఖచ్చితంగా వెనుకకు తీసుకొని ఆమెను విడిచిపెట్టాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు అక్రమంగా ఎమ్మెల్సీ కవిత గారిని ఈడీ అంటేనే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంటుంది కాబట్టి బీజేపీ వాళ్ళు రేపు నోటిఫికేషన్ వస్తుందన్న ఆలోచనతో ముందస్తుగా బీఆర్ఎస్ను బొందబెట్టాలన్న ఆలోచనతో ఈడీ ఈ రైడింగ్ చేయడం జరిగింది. కవిత గారి అక్రమ అరెస్ట్ ఇది రాజకీయంగా లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఈ అరెస్టు చేయడం జరిగింది. ఈ అరెస్టును మేము యావత్ తెలంగాణ ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు. కవిత ఎలాంటి తప్పు చేయకుండా కూడా రాజకీయ లబ్ధి కోసమే ఈ అరెస్ట్ చేసిరని చెప్పి ప్రజలందరూ గమనిస్తున్నారు. వెంటనే ఈడీ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కవితను అరెస్ట్ చేస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తెలంగాణ ప్రజలు తిరగబడిన ఆశ్చర్యం లేదు. వెంటనే కవిత గారిని విడుదల చేయాలని కోరుతున్నాం. కవితక్క అరెస్టు ఉద్దేశపూర్వకంగానే ఎలక్షన్ ఉంది కాబట్టి రేపు నోటిఫికేషన్ వస్తుంది. ఉద్దేశపూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం ఈడీని పెట్టి కవితక్కను అరెస్ట్ చేస్తారు. ఇది అక్రమ అరెస్టు. ఒకవేళ అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయి. మేము మళ్ళీ రోడ్లు ఎక్కాల్సి ఉంటుంది. తెలంగాణ అంతటా ఉద్యమాలు మళ్ళీ స్టార్ట్ అవుతాయి. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.